నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గత 4 రోజులుగా గరికపాటి గారి ఇష్యూ చాలా వైరల్ అయింది. అయితే ఇందులో ఏంటంటే నిన్న ఆవిడ బయటకు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే ఈయనకి ఆవిడ అన్న భార్య, సో అన్న భార్యని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఎప్పుడో జరిగిన ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది సార్. అయితే ఏంటంటే అసలు ఈయన ఇన్ని ప్రవచనాలు చెప్తూ ఇలా చేస్తూ ఈయన ఇలా చేయడం ఏంటి అనేది ఇప్పుడు కామన్ పీపుల్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ ఇష్యూని మీరు ఎలా మాట్లాడతారు సార్, ఎలా తీసుకుంటారు, ఎలా చెప్తారు మీరు? గరికపాటి నరసింహారావు ఆయన చాలా ఫేమస్, మనందరికీ తెలుసు. రెండోది ఏంటంటే గరికపాటికి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. మిగతా ప్రవచనకారులు ఏంటంటే ఎక్కువగా దేవుడు, భక్తి, పాత సనాతన ధర్మము, సంప్రదాయాలు అవి ఎక్కువగా చెప్తారు ప్రవచనకారులు అంటే. కానీ ఈయన ఏంటంటే ఈయన కొంత తమిళ్ ట్రెడిషన్కి దగ్గరగా ఉంది. తమిళ్లో నేను చాలా వీడియోలు చూస్తుంటా. అప్పుడు నాకు తమిళ్ ఇలాంటి వాళ్ళు వినడం ఇష్టం అనమాట. సుఖశివము, తర్వాత పర్వీన్ సుల్తానా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తమిళ్లో. కనీసం ఒక 20-30 మంది ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళకి ఇంటర్నేషనల్గా తమిళ సమాజం వాళ్ళని తీసుకెళ్తుంటారు. వాళ్ళలో మెజారిటీ వాళ్ళు ఇలాగే ఉంటారు. అంటే పురాణాలు కానీ తమిళ లిటరేచర్ కానీ అన్నిటిని కూడా ఇవాళ సమాజానికి అవసరమైన పద్ధతిలో చెప్తుంటారు. అంటే కనెక్ట్ చేసి ఇవి మనం లైఫ్లో ఎలా మనకి హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళ మేజర్ ట్రస్ట్. గరికపాటి కూడా అదే చేస్తాడు. గరికపాటి తను ఎక్కడి నుంచి ఏమి చెప్పినా ఇవాళ సమాజంలో స్త్రీ పురుషులు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, ఉద్యోగాల్లో ఎట్లా తీసుకోవాలి, అంటే వ్యవహారిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఈ వ్యవహారిక మన జీవితంలో నిత్య జీవితంలో ఉండే సమస్యలను అనలైజ్ చేయడం, సమస్యలకి పరిష్కారాలు ఎలా ఉండాలి అనేది ఆయన ప్రధానమైన ఇది. దానికి సంబంధించి అనేక అవలక్షణాలు కావచ్చు సమాజంలో, వ్యక్తుల్లో, లేకపోతే చెడు ధోరణులు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయన ఎత్తి చూపుతూ స్ట్రాంగ్గానే మాట్లాడుతుంటారు. అయితే ఈ కాంటెక్స్ట్లో ఆయనకి ఎంత మంచి పేరు వస్తుందో కొన్ని విషయాల్లో చెడ్డ పేరు కూడా వచ్చింది. అంటే చిరంజీవి అలాయ్ బలాయ్ సందర్భంలో చిరంజీవి మీద మాట్లాడడం వల్ల ఆయనకి చాలా అహంకారి అన్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే చిరంజీవి కూడా ఆయనతో పోలిస్తే చిరంజీవి కూడా ఒక ఇంపార్టెంట్ పర్సన్. ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్ చిరంజీవి. రెండోది ఆయన తప్పు కూడా లేదు. ఆయనకే అక్కడ అభిమానులు చుట్టుముట్టున్నప్పుడు ఫోటోలు అవి తీసుకుంటున్నారు. మర్యాదగా కూడా అడుగును, ఏమంటే చిరంజీవి గారు కొద్దిగా మీరు మనకి టైం అవుతుంది కదా సార్ అని చెప్పుంటే కూడా సరిపోయేది. ఇట్లా కాకుండా చాలా ఇదిగా మాట్లాడారు. దాన్ని కూడా చిరంజీవి చాలా హుందాగా అక్కడ డీల్ చేశాడు. అట్లాగే ఆయన కొన్ని మహిళలు ఎలా కాస్ట్యూమ్స్ ఎలాంటివి వేసుకోవాలో కూడా ఈయన డిసైడ్ చేయడం అనేది రాంగ్ అయింది. వాళ్ళు ఏంటంటే స్త్రీలు తమ బాడీల మీద తమకు హక్కు, ఎవరికైనా ఎవరి బాడీల మీద అయినా వాళ్ళకి ప్రధానంగా హక్కు ఉండాలి. కానీ వేరే వాళ్ళు ఎలా చెప్తారు? ఇప్పుడు ఈయన పంచు కట్టుకుంటే నాకు నచ్చదు అనుకో, నేను నువ్వేందా పంచు కట్టుకుంటున్నావు, నువ్వు షార్ట్ వేసుకొని తిరిగంటే ఎలా ఉంటుంది? అలాగే ఆయన స్త్రీల కాస్ట్యూమ్స్ మీద మాట్లాడడం వల్ల కూడా ఇంట్లో నైటీలు వేసుకోవడం ఇలాంటి వాటి మీద కూడా ఆయన కామెంట్లు చేయడం స్త్రీల వైపు నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అట్లాగే కొన్ని కులాలకు సంబంధించి కూడా వ్యతిరేకత వచ్చింది. సో అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఎవరైనా ఇప్పుడు నేనైనా రోజు మాట్లాడుతుంటే నాకు నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం. మన అభిప్రాయాలు కొన్ని విషయాల మీద ఓపెన్గా మాట్లాడేటప్పుడు కొంతమంది లేదా కొన్ని వర్గాలు హర్ట్ అవ్వడం అనేది కామన్. అది చర్చల వరకే ఉండాలి. ఇప్పుడు మహిళలు కూడా ఈయన మీద దాడులకు ఎవరు వెళ్ళాలి, వీడియోలు చేశారు, ఆయన తప్పు అన్నారు, ఆయన కూడా సారీ చెప్పాడు. అలాగా ఎప్పుడైనా ఒక డైలాగ్ అంటారు, డైలాగ్ నడవాలి, సంభాషణ జరగాలి తప్ప దాడులు, ఫిజికల్ దాడులు అనేది వెళ్ళకూడదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈయనకు ఒక పదవి ఇవ్వాలనుకున్నది. ఆ పదవి ఏంటంటే ఇక్కడ స్పిరిచువల్ టూరిజాన్ని డెవలప్ చేయాలనేది రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. గతంలో కూడా కేసీఆర్ యాదగిరి గుట్టని యాదాద్రిగా మార్చడం, చిన్నజీరు లాంటి వాళ్ళని పిలుచుకురావడం ఇవన్నీ చేశారు. రేవంత్ రెడ్డి దాన్ని సిస్టమేటిక్గా తీసుకెళ్ళి ఇంకొంత బాగా చేద్దామన్నది రేవంత్ రెడ్డికి ఉన్నది ఇక్కడ. అంటే ఫార్మా, ఐటీ రంగాలతో పాటు ఎకో టూరిజం అండ్ స్పిరిచువల్ టూరిజంని, ఎందుకంటే చాలా మంచి ప్లేసులు తెలంగాణలో ఉన్నాయి, వీటిని డెవలప్ చేస్తే మనకు ఇంటర్నేషనల్గా కూడా ఫేమస్ అవుతాయి, మనకు ఫారిన్ కరెన్సీ కూడా వస్తుంది అనేది ఆయన మంచి ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి అనుకున్నాడు. దీనికి ఒక రైట్ పర్సన్ పెట్టాలని గరికపాటిని పెట్టబోతున్నట్టుగా పుకార్లు వచ్చాయి. అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అయితే ఆయనకి ఆ పుకార్లు వచ్చిన తర్వాత, అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన్ని పెడతారు అని చెప్పిన తర్వాత ఇక్కడ ఇవన్నీ బయటకు వచ్చాయి. నిజానికి
ఈయన మొదటి భార్య ఉందని కూడా చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను గరికపాటిని పెద్ద ఫాలో గాను, బట్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. సో ఆయనకి మొదటి భార్య వీడియో ఆమె నిజానికి 9 నెలలు ముందు చేసిన వీడియో సడన్గా ఇప్పుడు బయటకు వచ్చి సడన్గా ఈయన నెగిటివ్ యాంగిల్లో ఈయన్ని కేవలం భార్య విషయమే కాకుండా ఈయన 100 కోట్లు సంపాదించాడని, ఈయనకి కాలేజీలో పెట్టి అమ్మేశాడని, రకరకాల నెగిటివ్ అంశాలు ఈయన లైఫ్లో ఉన్నట్టుగా బయటికి తీసుకొస్తూ మాట్లాడడం. దీని వెనక ఒక వాదన ఏంటంటే మేబీ ఈయన్ని ఒక ఆంధ్ర వ్యక్తిని తెలంగాణలో ఎకో టూరిజం స్పిరిచువల్ టూరిజానికి ఎందుకు పెట్టాలి అడ్వైజర్గా, ఇక్కడ ఎవరు లేరా అన్న వాదన ఉంది. అది కూడా కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ అదే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది ఎందుకు, మన స్వయం ప్రతిపత్తి ఉండాలి ఇక్కడ అని, ఆంధ్ర వలస పాలనకు వ్యతిరేకంగా, తమ సంస్కృతికి పైన ఆంధ్ర వాళ్ళ దాడులకు వ్యతిరేకంగా కదా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి అంటే మన సంస్కృతిని గైడ్ చేసేయాల్సిన వాళ్ళే గైడ్ చేయాలన్నా, ఇక్కడ ఊరు లేరా అంటే కరెక్టే అది ఆ ప్రశ్న. రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి, ఇక్కడ ఊరు లేరా, స్పిరిచువల్ టూరిజం డెవలప్ చేయడానికి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళే తెలంగాణలో లేరా అనేది ఆశ్చర్యకరమైన అంశమే. కాబట్టి అది వ్యాలిడ్ డిస్కషన్. దీనివల్ల ఏమవుతుందంటే ఈయన్ని నెగిటివ్గా చేస్తే రేవంత్ రెడ్డి పని చేయడు, ధైర్యం చేయడు, ఈయన పెట్టడం అన్న ఒక యాంగిల్ ఏమైనా ఉందా అన్న ఇదైతే కనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఏమైందంటే ఆయన అయితే సమాధానం చెప్పుకోవాలి తన మీద, ఎందుకంటే ఆయన అందరినీ అడుగుతుంటాడు, ధైర్యంగా రండి మీరు మాట్లాడాలి అవన్నీ. ఆయన చాలా ఇదిగా మాట్లాడుతున్నప్పుడు తన విషయం వచ్చినప్పుడు ఆయన రావాలి, కానీ ఆయన వారం నుంచి జరుగుతున్నా ఇప్పటివరకు అయితే రాలేదు. మరి ఆయన వైపు ఉన్న కారణాలు మనకు తెలియదు, మేబీ వస్తాడు అనుకుంటున్నా. సో ఇప్పుడు వాళ్ళ భార్య ఎప్పుడో మొదటి భార్య ఆమె కామేశ్వరి, రెండో భార్య శారద. మొదటి భార్య ఎప్పుడో విడిపోయారు, 20 ఏళ్ళు అయినాయో 15 ఇయర్స్ అయినాయో విడిపోయారు. సో ఆ 15 ఇయర్స్ ముందు విడిపోయిన ఆమె 9 మంత్స్ బ్యాక్ ఒక వీడియో చేసింది. ఆ వీడియోని పెట్టుకొని ఈయన మీద నెగిటివ్ చేశారు. దీంతో ఆమె నిన్న మళ్ళీ ఒక వీడియో చేసింది, దాదాపు 37 నిమిషాలు ఉంది, నేను మొత్తం చూశాను. ఆమె ప్రధానంగా ఏంటంటే ముల్లపూడి సత్యనారాయణ మూర్తి అని ఆయన లెక్చరర్ అనుకుంటా. సో ఆయన మీద చేసింది. ఆయన ఒక వీడియో చేస్తే ఆయన తన గురువు అయిన గరికపాటిని సపోర్ట్ చేస్తూ ఆయనకు వీడియో చేశాడు. దానికి సమాధానంగా ఈమె వీడియో చేసింది. సో ఇప్పుడు ఆ వీడియో మళ్ళీ వైరల్ అవుతుంది. ఈ వీడియో ద్వారా క్లియర్గా ఏమర్థమవుతుందంటే అందరూ ఇప్పుడు ఏం అనుకుంటున్నారంటే తన సొంత అన్న భార్య, సొంత అన్న అంటే ఇక్కడ కజిన్ అనుకోండి, కజిన్ అన్న భార్యని ఇతను లేపుకొచ్చాడు. ఇతను అట్లా లేపుకొచ్చినోడు నువ్వెలా మోరల్స్ గురించి మాట్లాడుతావు, నీ వ్యక్తిగత జీవితంలో మోరల్స్ లేనప్పుడు నువ్వెలా వేరే వాళ్ళకి మోరల్స్ మాట్లాడతావు అన్నది ఇక్కడ ప్రశ్న. సో ఆమె ఏం చెప్పింది బ్రీఫ్గా మనం చూస్తే, ఆమె రామాయణంతో స్టార్ట్ చేసింది. రామాయణంలో రాముడు బంగారు జింక కోసం వెళ్ళినప్పుడు లక్ష్మణుడికి ఒక బాధ్యత అప్పగించాడు, వదిన సీత గారిని చూసుకోమని. రాక్షసుడు వచ్చాడు, ఎత్తుకుపోయాడు, ఇతన్ని కూడా పంపించేసి రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అది ఓకే. కానీ ఒకవేళ రాముడు వెళ్ళిపోయినప్పుడు లక్ష్మణుడే సీతను అపహరించుంటే అంటే చెప్పకూడదు, కానీ నేను దీనికోసం చెప్తున్నాను, అపహరించుంటే ఎలా ఉండేదో అలా ఉంది నా జీవితం అనేది ఆమె చెప్పింది. రెండోది ఆమె వాలి సుగ్రీవుడు కూడా గతంలో చెప్పానని చెప్పింది. సో ఆమె ఏమి ఆరోపిస్తుందంటే ఈ ఫస్ట్ 9 మంత్స్ బ్యాక్ వీడియో చేసినప్పుడు ఆమె ఇతని పేరు కూడా చెప్పడానికి ఉచ్చరించడానికి ఆమె ఇష్టపడట్లేదు, నీచుడు నీచుడు అంటుంది. సో ఈ నీచుడు నా కొడుకు దగ్గర, పెద్ద కొడుకు పేరు గురిజాడ, రెండో కొడుకు పేరు శ్రీశ్రీ. అంటే ఈయనకి అభ్యుదయ భావాలు ఉండడం వల్ల ఇద్దరు మహాకవులుగా పిలువబడే గురిజాడ శ్రీశ్రీ పేర్లు కొడుకులకు పెట్టాడు. సో గురిజాడ దగ్గరే క్రిమినల్ కేసు ఈ మీద పెట్టించారు ఆ వీడియో తీసేయమని. అందువల్ల ఈమె కోపం ఉంది. అసలు ఆ ఫస్ట్ వీడియో ఎందుకు పెట్టిందనే దానికి ఆమె చెప్తున్న సమాధానం ఏంటంటే ఇతనే కారణం అని చెప్తుంది. ఇతను అందరికి ప్రవచనాల్లో స్త్రీలకంతా మీరెందుకు బాధలు పడతా ఉంటారు, బయటికి రండి, ఓపెన్గా మాట్లాడండి అని పిలిపించాడు. అవును, మరి నేను ఇన్ని రోజులు లోపల పెట్టుకొని బాధపడుతున్నాను, నేను కూడా బయటికి ఎందుకు రాకూడదు అని నేను అనుకున్నాను, నేను వచ్చి చెప్పాను. కానీ ఇతను ఈ నీచుడు నా మీద కేసులు పెట్టి చేశాడు.
ఇప్పుడు మరి వందలాది ఛానళ్ళు వందలాది మీడియా నీ మీద అంటుంది, నువ్వు మరి కేసులు పెట్టు దమ్ముంటే అనేది ఆమె అడిగింది. దీంతోపాటు ఆమె ఇతను ఎప్పటి నుంచి అనేవాడు అంటూ, నా మీద కవిత రాయొచ్చు కదా, బేతవాల రామపురం మీద ఎందుకు రాస్తావని. ఆ కవితలు కూడా 2 వినిపించింది. బేతవాల రామపురం మీద ఈయన మీద రాయలే, ఈయన ఎప్పటి నుంచి అడుగుతుంటే ఇప్పుడు రాసింది. అదేంటంటే నెగిటివ్గా రాసింది, నువ్వెంత నీచుడు అన్నట్టుగా రాసింది. సో అది కూడా వివరించింది. దాంతోపాటు ఆమె ప్రధాన ఆరోపణ ఏంటంటే, నేనేదో నా పాటికి హాయిగా కాపురం చేసుకుంటున్నాను, నా భర్త వెంకటేశ్వరరావు ఇది ఆయన పేరు, నా భర్తతో ఈ నీచుడు నన్ను మాయ మాటలతో నన్ను లొంగ తీసుకొని నా దగ్గర విడాకుల పత్రం మీద సంతకం చేయించి నన్ను తీసుకొచ్చేసాడు. దీంతో నా ఇంట్లో వాళ్ళకి దూరం అయిపోయాను. నాకంటే చిన్నవాడితను, కానీ మాయ మాటలతో నన్ను లొంగ తీసుకొని నన్ను బయటికి తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చినాక కనీసం పెళ్లి చేసుకొని ఉంటే అందరిని పిలిచి నాకు బాగుండేది, అది కూడా చేయలేదు. ఊరికి ఎక్కడో దండలు మార్పించి రహస్యంగా ఇది చేశాడు. సో నాకు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత 12 ఏళ్ళు మాత్రం పిల్లల కోసం భరించాను. ఇతను శాడిస్టు, ఇతను నా మీద విపరీతమైన అనుమానం, పాలవాడితో మాట్లాడుతూ కూడా నీకు అప్పిస్తూ ఉంటాడు. అలాగా ఇతను టార్చర్ని భరించలేక నేను పిల్లల కోసం ఓపిక పట్టాను. పిల్లలు కొంత పెద్దవాళ్ళు అయినాక ఇంకా నా వల్ల కాదని నేను అతనికి అప్పగించి బయటకు వచ్చేసాను. నేనే చెప్పాను అతనికి పెళ్లి చేసుకోమని. ఆయన శారద అనే ఆమెను చేసుకున్నాడు. ఆమె చాలా గొప్పది, నా బిడ్డల్ని బాగా చూసుకునింది. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇంకా నేను రోజు పిల్లల గురించి పూజలు చేస్తూనే ఉంటాను, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. నా బతుకు నేను బతుకుతున్నాను అనేది ఆమె చెప్పింది ప్రధానంగా. అయితే ఇక్కడ ఆమె చెప్పిన దాంట్లో చాలామంది కామెంట్లంతా చూస్తే కూడా 95% కామెంట్లు ఆమెకు నెగిటివ్గా ఉంది, పాజిటివ్గా లేవు. సో దీనికి కారణం ఏంటంటే ఆమె కాంట్రడిక్టరీగా ఉంది ఆమె స్టేట్మెంట్. ఈమె పెద్దది, ఆయనకంటే పెద్దది, ఈమెకు పెళ్ళైన స్త్రీ, తన మరిది తనకంటే చిన్నవాడు, అతను మాయమాటలు చెప్తే నీ బుద్ధి ఏమైంది అనేది చాలామంది. అతను ట్రై చేసి ఉండొచ్చు, చాలామంది వదినలను ట్రై చేసే మరుదులు ఉంటారు. మరి వదినలకి ఏమవుతుంది బుద్ధి, నీకేమైంది? నువ్వు 2 చేతులే కలిస్తేనే కదా చెప్పట్లు, నువ్వు వెళ్ళకపోతే అతను బలవంతంగా ఏమైనా ఎత్తుకుపోయాడా? కాబట్టి నువ్వు వాలంటరీగా వెళ్ళి, నువ్వు ముందే అఫైర్ పెట్టుకున్నావు, అతనితో అఫైర్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయావు, ఇప్పుడు అతన్ని నిందిస్తున్నావు అనేది చాలామంది అంటున్నారు. రెండోది శాడిజం, దీనికి ప్రూఫ్స్ ఏమి లేవు, ఆమె చెప్పిందే. మొత్తం మీద నీకు అతనికి కుదరలేదు, నువ్వు మరి పిల్లల్ని కూడా ఎందుకు వదిలేసి వచ్చావు? అతను నీచుడు అంటున్నావు కదా, అంత నీచుడి దగ్గర నీ పిల్లల్ని ఎలా వదిలేస్తావు? నువ్వెందుకు పిల్లల్ని తీసుకొని నీ దగ్గర కనీసం ఒక బాబుని అక్కడ వదిలి ఒక బాబు నీతో ఎందుకు ఉంచుకోలేకపోయావు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, నిజంగా నీ మాతృప్రేమ అంత గొప్పది, ఈ రోజు పూజిస్తుంటే ఆ పిల్లల్ని నీ మీద ఎందుకు కేసు పెట్టాలి? ఇప్పుడు పెద్దవాళ్ళు కదా, మరి నువ్వు ఎప్పుడైనా పిల్లల కోసం మళ్ళైనా నువ్వు కనీసం వారంలో ఒకసారో నెలకు ఒకసారో పిల్లలతో గడపడము, పిల్లల మీద నీకు ప్రేమ ఉండాలి కదా, అది ఎక్కడా కనబడలేదు కదా. అంటే నీ వైపు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్టే కదా. అతను ఇప్పుడు నీ గురించి బ్యాడ్గా ఎక్కడా చెప్పలేదు, నువ్వెందుకు ఇప్పుడు వచ్చి చెప్తున్నావు అనేది ఆమె మీద విమర్శలు. రెండోది, ఎప్పుడో అయిపోతే 15 years బ్యాక్ మీరు ఊడిపోతే ఇప్పుడు వచ్చి నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అనేది పాయింట్. రెండవది ఏంటంటే ఆమె కాంట్రడిక్టర్గా ఎలా ఉందంటే, ఆయన మళ్ళీ ఒక పక్క పొగుడుతుంది, ఆయన విద్వత్తు గొప్పది అంటుంది, ఆయన మంచి ఖ్యాతి సంపాదించాడు, బిరుదులు సంపాదించాడు, డబ్బులు కూడా చెప్తున్నారు 100 మంచిదే, నా పిల్లలకే కదా వస్తుంది, అవన్నీ చెప్తుంది. మళ్ళీ ఆయన నిందిస్తుంది, మళ్ళీ ఛానల్లోనే నిందిస్తుంది. మీకేం పని పట్టలేదా, ఆయన మీద ఎందుకు మీరు మాట్లాడుతున్నారని ఛానల్లోనే తిడుతుంది, ఆయన్ని సపోర్ట్ చేస్తుంది. అంటే నాకు హక్కు ఉంది కానీ ఆయన తిట్టే హక్కు మీకు లేదంటుంది. ఇలాగ కొద్ది కాంట్రడిక్టరీగా ఉంటే కింద కామెంట్లు పెడుతున్నారు, ఈమె సైకాలజిస్ట్ని చూపించాలి, మైండ్ పోయింది అనేది కూడా పెడుతున్నారు. ఏదేమైనా ఆమె కొంత అంటే పెయిన్ వల్ల కావచ్చు, ఇప్పుడు అందరూ కూడా మనకి నచ్చినట్టే మాట్లాడాలని లేదు, లాజికల్గానే ఉండాలని లేదు. ఎమోషనల్గా ఉన్నప్పుడు లాజిక్స్ ఉండవు. చాలాసార్లు ఈ ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది. మనం విడిపోయినంత మాత్రాన్ని కంప్లీట్ ద్వేషం ఉండదు. లవ్ హేట్ రిలేషన్షిప్ అనేది అందరిలో ఉంటుంది. చాలాసార్లు అదే, నా భార్యని నేను కొడతా కానీ నువ్వు తిట్టకూడదు అంటాడు, నా మొగుడు నేను కొడతా కానీ నువ్వు ఎందుకు కొడతావు అని చాలా మంది నేను చూశాను రియల్ లైఫ్లో కూడా. ఈమె ఆయన కొడుతుంటుంది, మనం ఏదన్నా అతని జోలికి అయితే నువ్వెందుకు వస్తున్నావు అని మన మీదకి వస్తుంది. ఇవి కామనే. అటువంటి ఏదేమైనా ఇప్పుడు ఈయన సమాధానాలు చెప్పుకోవాలి. నిజానికి అది కూడా వాళ్ళ మధ్య ఫేర్ ఏర్పడి ఉండొచ్చు, వాళ్ళు విడాకులు తీసుకొని బయటకు వచ్చి ఉండొచ్చు. మామూలుగా అయితే ఇవన్నీ సహజమైన విషయాలే. కాకపోతే ఈయన ఏంటంటే ఈ నీతులు ఇవన్నీ సమాజానికి చెప్తున్నాడు కాబట్టి
నీ పర్సనల్ లైఫ్లో ఇలాంటివి ఉన్నాయి కదా అనేది ఇప్పుడు ఆయనకి వచ్చింది. దీనికి ఆయనే సమాధానం చెప్పాలి. వేరే వాళ్ళు ఆయన తరపున చెప్తే కుదరదు, ఆయనే చెప్పాలి. చెప్తే కానీ, ఎందుకంటే లేకపోతే ఆయన క్రెడిబిలిటీ పడిపోతుంది. అంటే నువ్వు ఇలాగా పెట్టుకొని అదేదంటారు గురివింద గింజ అని నీ నలుపు పెట్టుకొని నువ్వు వేరే వాళ్ళ నలుపు సమాజం నలుపు ఎలా చూపిస్తావు? సో ఆయన ఓపెన్ అప్ అయిపోతే ఏముండదండి. ఓపెన్ అప్ అయితే అవును నేను అలా జరిగింది, ఆ అనుభవాలతో నేను నేర్చుకున్నాను, నేను ఆ వయసులో తప్పు చేశాను, లేదా నేను కరెక్టే అని అనుకుంటున్నాను, ఏదైనా కరెక్టే అనుకుంటున్నాను అనేది ఆయన ఓపెన్ అప్ అయి చెప్పాలి. ఇప్పుడు చెప్తే సమస్యలు, చెప్పనంత కాలం ఇంకా ఎక్కువ పెరుగుతాయి. అది ఎంత త్వరగా చెప్తే అంత ఆయనకే మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.